ఉదధి అంటే సముద్రం, మహాసముద్రం. మహోదధి అంటే మహాసముద్రం. అది బ్రహ్మ విద్యకు మహాసముద్రము అని మీకు ఒక విషయం తెలిసే ఉండొచ్చు, స్వామీజీల వరకు కొంతమంది తెలిసే ఉంటుంది. ఇది విచార సాగరానికి సమతుల్యమైనటువంటి గ్రంథం. సాధు నిశ్చలదాసు గారు రాసినటువంటి విచార సాగరం అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం, అది హిందీ భాషలో ఉండేది. దాని యొక్క వైశిష్ట్యాన్ని గుర్తించిన తర్వాత అది సంస్కృతంలోకి అనువదింపబడింది. సంస్కృతాన్ని హిందీలోకి అనువదింపబడతాయి, ఇంగ్లీష్లోకి అనువదింపబడతాయి. కానీ మామూలుగా ప్రాంతీయ భాషల్లో ఉండేటువంటివి సంస్కృతానికి అనువదింపబడటము అంటే ఆ గ్రంథం యొక్క వైశిష్ట్యం ఎంత అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఆ విధంగా హిందీలో వారు రాస్తే దాన్ని సంస్కృతంలో అనువదించబడినటువంటి గ్రంథం అది. అదేవిధంగా అనేక ప్రాంతీయ భాషల్లోకి అనువదింపబడింది. మన భాగ్యమా అంటూ ఆంధ్ర భాషలో కూడా అది అనువదింపబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం అది, ఒక అసాధారణమైనటువంటి గ్రంథం అది. అటువంటిది విచార సాగరం. ఆ విచార సాగరంతో సమతుల్యమైనటువంటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వామివారు విచార సాగరాలతో ప్రేరేపితులై ఈ బ్రహ్మ విద్యా మహోదధిని రచించారు అంటారు. దానిలో తప్పేమి లేదు. సాధునిష్ట దాస్ గారు వారు మహా పండితులు, మంచి విద్వాంసులు, ఉత్తరాదిలో అఖండమైనటువంటి కీర్తి కలిగినటువంటి వారు. అందువల్ల ఏంటంటే సాధువులు వారు ఆ గ్రంథంలో ఉపోద్ఘాతంలో ఒక మాట రాస్తారన్నమాట. సాధు నిశ్చలదాసు గారిని పరిచయం చేస్తూ ఒక మాట రాయటం జరుగుతుంది. సాధువులు చాలా మంది ఉంటారు, వారికి సాధన ఉండొచ్చు, కానీ శాస్త్ర పరిచయం లేనటువంటి సాధువులు చాలా మంది ఉంటారు. పండితులు చాలా మంది ఉంటారు, వారు శాస్త్రంలో దిట్టలుగా ఉంటారు, కానీ సన్యాసం తీసుకునేటువంటి సంస్కారం వారిలో ఉండదు. కానీ ఒక పండితుడై సన్యాసం తీసుకుంటే, ఒక సన్యాసి ఒక పండితుడై ఉంటే ఇది ఒక అద్భుతాలను సృష్టించేటువంటి కార్యము. ఆ సాధు నిశ్చలదాసు గారు మహాపండితుడు, సన్యాసి కూడా. అటువంటి సన్యాసి చేత సమగ్ర శాస్త్రం యొక్క సారాన్ని వడపోసి, ఎంత వడపోసినా వేదాంతం చిన్న సబ్జెక్టు కాదు కదా, అందువల్ల దాన్ని మహాసముద్రంగా సాగరంగా విచార సాగరం అనేటువంటి గ్రంథాన్ని రాశారు. దాన్ని ప్రేరణగా తీసుకొని పూజ్యశ్రీ బ్రహ్మానందగిరి స్వామి వారు ఏం చేశారు, బ్రహ్మ విద్యా మహోదధి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాయటం జరిగింది. అవకాశం ఉండేటువంటి వాళ్ళు ఆ గ్రంథాలను చదవాలి. మీరు ఈరోజు ఇక్కడ చిన్మయానంద స్వామి వారు మండలారాధనకు వచ్చారు అంటే, ఈ ఆశ్రమంలో అడుగు పెట్టారు అంటే, మీరు ప్రసాదంగా తీసుకువెళ్ళవలసింది ఏదైనా ఉంది అంటే మనం తినే ఇడ్లీలు వడలు కాదు, మనం మధ్యాహ్నం చేసేటువంటి భోజనాలు అయితే కాదు. రెండు ఉన్నాయి, అదే రెండు కలిపి వచ్చేస్తాయి. మూడు వాల్యూమ్స్ ఉన్నా, 4 వాల్యూమ్స్ ఉన్నా, 2 ఉన్నా, మొత్తం బ్రహ్మ విద్య మహోదధి. అందువలన మీరు నిజంగా ఒకవేళ మన పూర్వజులైనటువంటి స్వామీజీ వారిపైన కానీ, లేదు చిన్మయానంద స్వామి వారిపైన కానీ మన కృతజ్ఞత ఉంది అంటే కనీసం ఒక్క గ్రంథాన్ని అయినా తీసుకువెళ్ళి మీరు చదవటానికి దయచేసి ప్రయత్నించండి అని నేను మరీ మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. ఎందుకంటే ఆధ్యాత్మికతలో ఉన్నాము అంటే సరిపోదండి, ఉన్నదానికి ఆధ్యాత్మిక గ్రంథాలని అధ్యయనం చేయాలి, వాటిని నిజ జీవితంలోకి ఎంతో అంతో ఆచరణలోకి తెచ్చుకోవాలి. అప్పుడే జీవితం సార్థకమవుతుంది. ఆ విధంగా పూజ్యశ్రీ చిన్మయానంద స్వామి దగ్గర ఉండి శ్రవణము చేశారు, సద్గ్రంథాలను అధ్యయనం చేశారు. అంతేకాదు తమ దగ్గరకు వచ్చినటువంటి శిష్యులకు కూడా కొంతవరకు వేదాంతాన్ని బోధిస్తూ వచ్చారు. ఆ విధంగా చేస్తూ వారు ప్రశాంత జీవితాన్ని గడుపుతూ చివరి సమయంలో మరి మన ముండూరులోనే మేము మొన్న అక్కడ జరిగినటువంటి ఆ చిత్స్వరూపానంద స్వామి మండలారాధన, మా కృష్ణచరణానంద స్వామి 2 మండలారాధన జరుపుతారు. ఇది 1, 2 చెప్తూ ఉన్నారు అన్నమాట. ఇంకా వారికే మనం చెప్తుండాలి మండలారాధన అని. ఆ విధంగా ఇది 2వ మండలారాధన. ఇంచుమించు 1-2 నెలల మధ్యలోనే గ్యాప్లోనే జరిగింది. స్వామీజీ ఆ రోజు అక్కడికి రావడమే చాలా గొప్ప. వారు కదలలేని పరిస్థితుల్లో ఉన్న అంతమంది సాధువులు వస్తున్నారు, మహాత్ములు వస్తున్నారు, వారి దర్శనం చేసుకుందామని. అదేవిధంగా మరి వారు కూడా గురుబాయి కాబట్టి వారి స్థానానికి వెళ్దామనేటువంటి దృష్టితో అక్కడికి ప్రబోధానంద స్వామి వారి యొక్క ఆశ్రమానికి ముండూరు చిత్స్వరూపానంద స్వామి వారి యొక్క మండలారాధన కార్యక్రమం రోజు రావటం
మేమందరం చివరిగా స్వామీజీని పలకరించడం చూడటం అనేటువంటిది అదే ఆ రోజే లాస్ట్. మరి ఆ సమయంలోనైనా చూడగలిగాం, అది సంతోషం, దగ్గరలోనే చూడగలిగాం అనేటువంటి ఒక సంతోషం. స్వామీజీ వారు మరి ఆ విధంగా పరంపదించారు. మహాత్ములైనటువంటి వాళ్ళకి చావు అనేటువంటిది ఉండదు, ఈ సత్యం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే సన్యాసి పిండం పెట్టుకున్నటువంటి వాడే సన్యాసి. సశాస్త్రీయంగా సన్యాసం తీసుకున్నామంటే ఆత్మపిండం పెట్టుకొనే సన్యాసి అవుతాడు. ఆత్మపిండం పెట్టుకున్నటువంటి వాడు అంటే చచ్చిన వాడితో సమానము. సన్యాసి ఏమిటండి? చచ్చిన వాడితో సమానం. అందువలన అది వస్తుందో లేదో అన్నీ రావాలి. అందువలన ఏంటంటే ఆ విధంగా శరీర పరిత్యాగం చేయటము అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి విషయంగా ఉంటుంది సన్యాసికి. అసలు శరీరం పైన వ్యామోహాన్ని వదిలిపెట్టి ఆత్మపిండం పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. అర్థమైంది కదండి? దానికి ఎంతో, అందువల్లనే కాషాయ దండమాత్రేని యతి పూజ్యో నసంశయ అన్నారు. కాషాయము దండాన్ని ధరించినటువంటి సన్యాసి ఏమైనా కావచ్చు, ఎంతవాడైనా కావచ్చు, ఏ స్థాయిలోనైనా ఉండొచ్చు, కానీ ఆ త్యాగానికి పూజ్యత అనేటువంటిది వస్తుంది. ఎందువల్లంటే ఆత్మపిండం పెట్టుకోవడానికి రెడీగా ఉండడం, అయిన వారిని అందరినీ వదిలిపెట్టడానికి రెడీగా ఉండటం, ఆధ్యాత్మిక జీవితానికి పరిమితమై ఉండటం, ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలు ఏమీ కాదు. చులకనగా మాట్లాడటం చాలా సులభమే. ఇప్పుడు ఇది ఎవరిది? ఇంత సంస్థ ఇది భక్తుల ద్వారా వచ్చింది. చూసారా? ఆయన ఎవరికైనా వీలునామా రాసి, వాళ్ళ బంధువులకు వీలునామా రాసి వెళ్ళిపోయాడా స్వామీజీ? ఇది సన్యాసి లక్షణం. అంటే ఎవరైనా సరైనటువంటి శిష్యులు ఉంటే రాసేవారేమో, కానీ ఏదో ఒకటి చేసి వెళ్ళి ఉంటే ఇంకా బాగుండేది. సరే, అది జరగలేదు అనుకోండి, ఒక్కో పరిస్థితుల్లో జరగకపోయినట్లా. కానీ విషయం ఏంటంటే సన్యాసి ఏమి చేసినా చివరికి అది సమాజానికి ఉంటుంది. సంసారి ఏమి చేసినా అది చివరికి వారి సంసారానికి పరిమితం అవుతుంది. ఈ సత్యాన్ని గమనించుకుంటే సన్యాసికి సాష్టాంగ పడవలసిందే ఎవరైనా. ఎందువల్ల సమాజం యొక్క సొత్తుని సమాజానికే ఎట్టి పరిస్థితుల్లోనైనా త్యాగం చేసేవాడు సన్యాసి. సంసారంలో ఉండి సన్యాసిని విమర్శిస్తారు చూడండి చాలా మంది, ఆయన అట్లా ఈయన ఎట్లా. ఏదెట్లా ముందు ఇందులోకి రా, కాషాయం కట్టు చూస్తాం. దానికి దమ్ము ధైర్యం కావాలి కదా. విమర్శించడం అనేటువంటి విషయం కాదు. అందుకే మన శాస్త్రం ఒక మాట చెప్పింది, ఆ గౌరవాన్ని ఇప్పుడు సంసారం నిలబెట్టుకోవాలి. కాషాయ దండమాత్రేన యతి పూజ్యో నసంశయ. కాషాయ దండం ఉంది అంటే వారు పూజ్యులే, ఇందులో సంశయం అనేటువంటిది లేదు. ఎందుకంటే సంసారాన్ని వదిలిపెట్టడం మహాత్యాగము. దాన్ని ఎవరు అంత తేలిగ్గా వదిలిపెట్టలేరు. ప్రాక్టికల్గా చేసి చూస్తే అర్థమవుతుంది. అట్లా వదిలిపెట్టి గురువులను ఆశ్రయించి గురు శుశ్రూషలు చేసి పరంపరలో వచ్చి ఆ పరంపరానుగతంగా ఈ సంస్థను దశాబ్దాలు నడిపి వారు ఈరోజు దీన్ని మళ్ళీ సమాజానికి అంకితం చేసి వెళ్ళినటువంటి చిన్మయానంద స్వామి వారు ధన్యులు, వారు కృతార్థులు. వారి యొక్క మండలారాధన, వారి యొక్క సాంగత్యం, ఇవన్నీ మా అందరికీ కలగడం అనేటువంటిది కూడా మా భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాము. మళ్ళా స్వామీజీలందరికీ పునఃప్రణామాలు అర్పించుకుంటూ విరమిస్తూ ఉన్నాం ఈ 4 మాటలతో. పూజ్యపాదులు స్వామి